మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ మియాపూర్లో ఉద్రిక్తత ఏర్పడింది. మదీనాగూడ దీప్తి శ్రీనగర్ సర్వే నెంబర్ 101లో ఉన్న ప్రభుత్వ స్థలంలో వందలాదిగా పేదలు గుడిసెలు వేసుకున్నారు. గుడిసెలు వేసుకున్న వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. గత ప్రభుత్వంలో తమకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటూ మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు ఇక్కడే ఇల్లు కట్టించాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, దీప్తి శ్రీనగర్ పరిధిలో దాదాపు 500 ఎకరాల వరకు కూడా ప్రభుత్వానికి సంబంధించిన స్థలం అక్కడ ఉంది. ఆ స్థలంలోనే ఈ మధ్య కాలంలో దాదాపు నలుగురు వచ్చి ఆ స్థలంలో ఇద్దరు గుడిసెలు వేసి కొంత భాగం వరకు కూడా కబ్జా చేయడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు కూడా వారిపైన కేసులు నమోదు చేశారు. ఇప్పటికే వారిని అరెస్ట్ చేసినటువంటి సందర్భం కనపడుతుంది. అయితే నిన్నటి నుంచి కూడా చాలా మంది అటువైపు నివాసం పేదలు ఎవరైతున్నారో ఈ ఖాళీగా ఉన్నటువంటి ప్లేస్ పైన వారు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పైగా అక్కడ తమకు నివాస యోగాన్ని కల్పించాలంటే కూడా ప్రభుత్వానికి వారు కోరుతున్నారు. గత ప్రభుత్వం మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తుంది, ఇదే ప్లేస్ లోనే మేము కట్టిస్తామనేది కూడా చెప్పారు. ఇది ప్రభుత్వ భూమి అనేది కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలి, ఇక్కడే మాకు కేటాయించాలంటే కూడా వారు పట్టుబడుతున్న నేపథ్యం కనపడుతుంది. అయితే నిబంధనలు చూసుకుంటే మాత్రం ఆల్రెడీ ఈ 500 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి విషయంలో ఈ గోల్డ్ స్టోన్ ప్రసాద్ సంబంధించిన వారిపైన అలాగే హెచ్ఎండిఏకి సంబంధించిన వారి మధ్య కూడా ఇప్పటికే కోర్టులో కేసు కూడా నడుస్తుంది. వారిద్దరి మధ్య కూడా ఇప్పటి వరకు కోర్టులో ఏది ఇంకా తేలిన బట్టి నేపథ్యంలో ఇప్పుడు సడన్ గా కొంతమంది వచ్చి అక్కడ గుడిసెలు వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడే మాకు ఇల్లు కట్టించాలంటూ కూడా వారు కొనడం వెనకాల ఖచ్చితంగా ఇది ఏదో వెనక ఉంది, దీని వెనకాల ఎవరో ఉండి నడిపిస్తున్నారంటూ కూడా వారు చెప్తారు. ఖచ్చితంగా ఈ భూమిని కొంతమంది కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ రకమైనటువంటి చర్యలు చేపడుతున్నారంటూ కూడా వారు భావిస్తున్నారు. ఇప్పటికే హెచ్ఎండి అధికారులు అక్కడ చేరుకున్నారు. నిన్నటి నుంచి కూడా చాలా మందికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఎవరికి సంబంధం కూడా లేదు, హెచ్ఎండిఏ పరిధిలో ఉంది కాబట్టి కోర్టులో పరిధిలో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ఎవరికి అలాంటి కాలేదు, ఇక్కడ ఎటువంటి నిర్మాణాలు కూడా చేయకూడదని కూడా అక్కడ వచ్చినటువంటి కొంతమంది పేదలు కూడా వారు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కొంతమంది మాత్రం మేము వినము, మాకు ఇక్కడే ఇల్లు కట్టించాలంటూ కూడా వారు భీష్మించుకొని కూర్చున్నటువంటి నేపథ్యం కాబట్టి దీంతో చేసేది ఏమి లేక అక్కడికి పోలీసులు కూడా రంగ ప్రవేశం చేశారు. వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత ఈ ప్రదేశంలో ఎవరు ఎంట్రీ కాకూడదు అనేది కూడా వారు చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ అక్కడ ఖాళీ చేసి బయటకు పంపిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. కానీ కొంతమంది మాత్రం మేము ఇక్కడే గుడిసెలు వేసుకుని నివాసం ఉంటామని కూడా భీష్మించుకొని అయితే కూర్చున్న వారి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో మాట్లాడిన తర్వాత ఒకవేళ గారు మీరు వినకపోతే నిబంధనల ప్రకారం మీ పైన మేము కేసులు నమోదు చేయాల్సి వస్తుంది అనేది కూడా ఇప్పటికే వారికి చెప్పారు. ఎవరో మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారు, ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమి అయినప్పటికీ హెచ్ఎండిఏ పరిధిలో ఉంది, హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నప్పటికీ కోర్టులో ఒక ఇద్దరి మధ్య కూడా జరుగుతుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో డిసిషన్ తీసుకోవడానికి ఎవరి దగ్గర అనుమతులు లేవంటూ కూడా వారు చెప్తున్నప్పటికే చెప్తున్నారు. సో కొంతమంది అయితే వెళ్ళిపోయారు కానీ మరి కొంతమంది మహిళలు కానీ కొంతమంది ఆ ఏరియాలో నివసిస్తున్నటువంటి వారు కానీ అక్కడికి వచ్చి ఇంకా అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో మరి కాసేపట్లో వాళ్ళందరినీ కూడా మేము పంపించేస్తామని అయితే పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ రానా.